ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనకెవరినైనా అమ్మా నాన్నలు ఏర్పాటు చేస్తే మా నాన్న గురించి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తోంది. మనుషులంతా ఇంతేనా చామ్? చీటింగ్, బ్లాక్మెయిలింగ్, ఎవరికి ఎంత చేసినా కృతజ్ఞత ఉండదు కదా. అవును కదా, రోజాకి నువ్వు ఎంత చేసావు అదేవి మైండ్ లో పెట్టుకోకుండా నిన్నే బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? టూ మచ్. నన్ను తయారు చేసేవాళ్ళు నాకింకా కొన్ని పవర్స్ ఇస్తే బాగుండేది అనిపిస్తుంది. అప్పుడప్పుడు నీకింకా బాగా హెల్ప్ చేసి ఉండేవాడిని. పౌన్లే చిట్టి, హెల్ప్ చేయాలన్న ఆలోచన నీకుంది కదా. నేనెవరికి హెల్ప్ చేసినా కనీసం అది గుర్తు పెట్టుకున్న వాళ్ళు కూడా లేరు. చామంతి, పెద్దబాబు వాళ్ళ గదిలో పాలు పెట్టావా? అయ్యో లేదత్తా. అదేంటి, పాలు పెట్టాలి కదా. సర్లే, నువ్వు మీ అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నట్టున్నావు. నేను వెళ్ళి పాలు పెడతానులే. వదిలేత్తా, నేను పెడతానెళ్ళు. అదిగో సరిగ్గా దొరికింది. ఇది మనకి కిచెన్లోనే ఉందిగా. దాని వేలితోటి దాని కంట్లోనే పొడుచుకునేలా చేయాలి. ఏం చేద్దామంటావు? ఏయ్ చామంతి, ఇల్లరా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఇది ఫ్రిడ్జా లేక చెత్తబుట్ట? ఏమైందమ్మా? శుభ్రంగా సర్ది పెట్టాలని తెలీదా? ఇలా చూడు, ఇవన్నీ సర్దు. అలాగే. కూరగాయలని కింద పెట్టు. ఆ వాటర్ బాటిల్స్ అన్ని కింద పడేశావు. భ్రమరా, టైం ఎంత అవుతుందో చూడు. అర్ధరాత్రి అవుతుంది. ఈ పనులన్నీ రేపు చేసుకోవచ్చు. చామంతి, అందరికి జ్యూస్ ఇచ్చావా? ఇచ్చేసానండి. సరే, రేపు సర్దుకోవచ్చులే. భ్రమరా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పదండి. సరే సరే, వెళ్ళు వెళ్ళు.
మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఆ పాలు తాగి ఉదయాన్నే లేచేదెప్పుడు, పూజలో కూర్చునేదెప్పుడు? హ్మ్. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది, కానీ ఇప్పటికిప్పుడు అంటే దొరకాలి కదా. ఈ కబుర్లన్నీ చెప్పకు నాకు. ఉదయాన్నే పూజ ఉంది, తెల్లవారేసరికి వాళ్ళు రావాలి. రాలేదంటే ఇంట్లో నా పరువు మొత్తం పోతుంది. నువ్వు చేసిన పనికి అసలే ఈరోజు అరుణ్ నా మీద ఫస్ట్ టైం కోప్పడ్డాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు ఉదయానికల్లా నాకు అమ్మా నాన్న అంటూ ఎవరో ఒకరు రావాలి. లేదంటే నిన్నేదైనా చేస్తాను, లేదా నేనేదైనా చేసుకుంటాను. నా సంగతి నీకు బాగా తెలుసుగా. చామంతి, పూజారి గారు వచ్చే టైం అయింది. ఆ పూలు తీసుకురామ్మా. ఆ వస్తున్నానత్తా. చందు, ప్రసాదం. నీకెందుకు బాబు, నేను తీసుకొచ్చుకుంటాను కదా. అక్కడ పెట్టు. గుడ్ మార్నింగ్ రోజా. ఎర్లీ మార్నింగ్ పూజ చేయాలన్నారు కదా, ఏంటి ఇంకా నిద్ర లేవలేదు? లే రోజా. రోజా, రోజా, రోజా. కింద పూజకి ఏర్పాటు చేస్తుంటే నువ్వేంటి ఇంకా నిద్రపోతున్నావు? త్వరగా లే రోజా. అమ్మ వాళ్ళందరూ కింద వెయిట్ చేస్తున్నారు. రోజా. సార్, ఒక 5 minutes ప్లీజ్. ఏంటి రోజా నువ్వు? నీకోసం పూజకి ఏర్పాటు చేస్తే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు? లే రోజా.